మోడీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపించడం అనేది మొదలైందని చెప్పడానికి ఇలా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 6.5 కోట్ల పని దినాలనే కేటాయించడం అనేది ఒక ఉదాహరణ. గత సంవత్సరం 8 కోట్ల పని దినాలు, మనకేమో 10-12 కోట్ల పని దినాలు అవసరం అవుతున్న రాష్ట్రం. సరే, దానికంటే మనం డిమాండ్ చేసింది 12 కోట్ల పని దినాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమో 6.5 కోట్ల పని దినాలు ఇవ్వడం అనేది, ఆ మేరకు పని దినాలు తగ్గడం అంటే ఉపాధి పేదలకు అందడం అనేది జరుగుతున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అది ప్రపంచంలోనే ఇది ఒక కొత్త మోడల్ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అది కాంగ్రెస్ హయాంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలకు అవకాశాలను కల్పించడమే కాకుండా పేదరికాన్ని, బానిసత్వాన్ని రూపుమాపిన పథకంగా ఉన్న పరిస్థితుల్లో దేశం మొత్తంన ఉన్న పనితీలను తగ్గించడంతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మరింత తగ్గించి ఆ రాష్ట్రాలకు ఆర్థికంగా లేదంటే ఆ ప్రజలకు నష్టం చేకూర్చే విధానం అది మోడీ గారికి మంచి పద్ధతి కాదనేది మా యొక్క ఆలోచన. ఒకవైపు ఏమో మేము లక్షల కోట్ల నిధులు ఇస్తున్నామని కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు మిత్రులు చెబుతుంటారు. కానీ వాస్తవానికి వచ్చే వరకు పేదలకు అందించే పథకంలోనే ఇలాంటి వివక్ష. మళ్ళా సన్న బియ్యం మేము ఇస్తున్నాము, సన్న బియ్యంలో మా పాత్ర ఉంది, మేమే సన్న బియ్యానికి మోడీ గారే ఇస్తుందని ప్రచారం చేసుకోవడానికి ఎక్కడికక్కడికి వాళ్ళకి ఎలాంటి భేషజాలు ఉండవు. కానీ ఈ పేదలు సన్న బియ్యం కొనుక్కోవడానికి ఉపయోగపడే పని చేసుకుంటే వచ్చే పైసలు తగ్గించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ ప్రాంతంలో రూరల్ ప్రాంతం, ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతం కూడా, రూరల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ ఉంటున్న పరిస్థితుల్లో మనం మరింత ఎక్కువ పని దినాలను, మేము 12 కోట్ల పని దినాలు తెలంగాణ ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టగా గతంలో మాదిరిగా 8 కోట్లు, 8.5 కోట్లు లేకపోతే 9 కోట్ల పని దినాలు ఇవ్వడమైనా కూడా ఒక మంచి సానుకూలత ఉన్నట్టు అనుకుంటాం. కానీ దాంట్లో 1.5 కోట్ల పని దినాలను ఇలా పక్కన పెట్టి 6.5 కోట్ల పని దినాలను ఇవ్వడం అనేది ఒక రకంగా ఇక్కడ ఉపాధి కూలీలకు, నిరుపేదలకు ఈరోజు నష్టం జరిగించినట్టుగా భావిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఏది బీజేపీ ప్రభుత్వం. పేదల పట్ల కమిట్మెంట్కి ఇదే దిక్సూచి, లేదంటే తెలంగాణ పట్ల వాళ్ళకున్న ప్రేమకి ఇది తార్కాణం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.